హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ రామకృష్ణులు. నారాయణపురంలో ఉన్న ధనవంతుల్లో నరసింహం ఒకడు. అందరితో మంచిగా ఉంటూ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడని ఆయనకు పేరుంది. ఒకరోజు ఉదయం ఆయన స్నానం చేసి పూజ కోసం ఇంటి ముందున్న నందివర్ధనం పూలు కోస్తుండగా, అయ్యగారు నమస్కారం, నరసింహం గారంటే తమరే కదండి అంటూ ఒక 12 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. అవును, నువ్వెవరివి? ఏం కావాలి నీకు అని అడిగాడు నరసింహం. నా పేరు కృష్ణుడు, మీ ఇంట్లో పని కావాలి అయ్యగారు అన్నాడు కుర్రాడు వినయంగా చేతులు జోడించి. నరసింహం నవ్వి, నువ్వేం పని చేయగలవు కృష్ణ అని అడిగాడు. ఏ పని చెప్పినా చేస్తాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. మామయ్య ఇంట్లో పెరిగాను. మా అత్తయ్య ఇంటి పని అంతా నాతోనే చేయించేది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళవడంతో ఖర్చు పెరిగిందని నా దారి నన్ను చూసుకోమన్నారు. మా ఊళ్ళో మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు కృష్ణుడు. నరసింహం కాసేపు ఆలోచించి, నీకు ఇవ్వడానికి మా ఇంట్లో పనేం లేదు. నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పిస్తాను అన్నాడు. కృష్ణుడు చప్పున నరసింహం కాళ్ళ మీద పడి, నాకు చదువు అంటే ప్రాణం. ఈ సంవత్సరమే మా అత్తయ్య నా బడి మాన్పించేసింది అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. నరసింహం లోపలి గదిలోంచి అదే ఈడువాడైన తన కొడుకు రాముడిని పిలిచి, ఈ అబ్బాయి పేరు కృష్ణ. నీతో పాటు నీ గదిలోనే ఉంటాడు. నీతో బడికి తీసుకెళ్ళు. నేను పంతులు గారితో మాట్లాడతాను అన్నాడు. అలాగే నాన్న అంటూ కృష్ణుడిని తన గదిలోకి తీసుకుపోయాడు రాముడు. నరసింహం భార్య భాగేశ్వరికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఎంతమంది అనాథలను ఇలా చేరదీసి పోషించగలం అన్నది కోపంగా. చూద్దాం అంటూ నవ్వేశాడు నరసింహం. కృష్ణుడు ఇంటి పనిలో భాగేశ్వరికి సహాయపడుతూనే రాముడితో బడికి వెళ్ళి చదువుకునేవాడు. కృష్ణుడు తన తరగతిలో చేరనంతకాలం రాముడు ఏ పరీక్ష పెట్టినా ప్రథముడిగా వచ్చేవాడు. ఇప్పుడు రాముడికి ఏ పరీక్షలో అయినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అన్ని పరీక్షల్లోనూ కృష్ణుడిదే ప్రథమ స్థానం. ఇది గమనించిన నరసింహం, కృష్ణుడు నీకన్నా తెలివైనవాడు. నీకు తెలియనివి వాడిని అడిగి చెప్పించుకో అన్నాడు రాముడితో. తండ్రి అలా అనడం ఎంతో అవమానంగా తోచింది రాముడికి. వాడొకరోజు తల్లితో, అమ్మా, ఆ కృష్ణుణ్ణి ఇంట్లోంచే కాదు బడిలోంచి కూడా పంపించేస్తాను. నేనే తరగతిలో ప్రథముడిగా ఉంటాను అన్నాడు. భాగేశ్వరి ఆ మాటలకు తలబాదుకుని, నేను ముందు నుంచి ఈ కృష్ణుణ్ణి ఇంట్లోకి తీసుకురావద్దన్నాను. మీ నాన్నకు నా మాట అంటే లక్ష్యం లేదు అన్నది. తర్వాత ఆమె పెరట్లో ఒక చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న కృష్ణుని దగ్గరికి వెళ్ళి, ఒరే కృష్ణ, తరగతిలో ఏ పరీక్ష పెట్టినా నువ్వు ఒక ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలేయి, తెలిసిందా అన్నది. నాకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసమ్మగారు అన్నాడు కృష్ణుడు ఆశ్చర్యంగా భాగేశ్వరి వంకే చూస్తూ. అయినా సరే, ఇకపై ఏ పరీక్షలోనూ ఒక ప్రశ్నకు సమాధానం రాయకూడదు, అంతే అన్నది భాగేశ్వరి. ఆ తర్వాత అన్ని పరీక్షల్లోనూ రాముడికి ప్రథమ స్థానం, కృష్ణుడికి ద్వితీయ స్థానం రాసాగింది. ఈ మార్పు పంతులు గారికి ఆశ్చర్యం కలిగించింది. తరగతిలో అడిగి కృష్ణుడి ద్వారా సంగతంతా తెలుసుకున్న ఆయన కృష్ణుడికి ప్రత్యేకంగా పరీక్ష పెట్టి వాణ్ణి పై తరగతికి పంపించేశాడు. తరగతిలోంచి కృష్ణుడు వెళ్ళిపోవడం తెలిసి ఆనందం కలిగింది రాముడికి. పంతులు గారి ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్న నరసింహం మాస్టారుతో, మీరు చేసిన పని వల్ల కృష్ణుడికి న్యాయం జరిగింది. అయితే రాముడు నష్టపోయాడు. పక్కవారిని చూసి ఈర్ష పడకూడదని రాముడు గ్రహించాలి. తెలియనివి ఎవరినైనా అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని, మనిషి మానసికంగా ఎదగడానికి పోటీ అనేది తప్పనిసరిగా ఉండాలని రాముడికి తెలియాలి. రాముడు మంచి బాలుడిగా ఎదిగే ప్రయత్నం మీరే చేయాలి పంతులు గారు అన్నాడు. ఇందుకు పంతులు గారు కాసేపు ఆలోచించి, సరే, రాముడికి కూడా నష్టం జరగకుండా చూస్తాను అన్నాడు. ఆ రోజు తరగతిలో పంతులు గారు ఒక కథ చెప్పారు. అనగనగా ఒక రాజు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ యువరాజు గుర్రపు స్వారీలో దిట్ట. తరచుగా గుర్రాన్ని అడవిలో దౌడు తీయించేవాడు. అతనిని గుర్రాలతో అందుకోవడం పరివారానికి ఎవరికీ సాధ్యపడేది కాదు. అందరూ గుర్రపు స్వారీలో యువరాజును మించిన వాళ్ళు లేరని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు అనుకోకుండా యువరాజుకు కోయల నాయకుడి కొడుకుతో పరిచయమైంది. ఆ కోయ యువకుడు యువరాజు కన్నా వేగంగా గుర్రపు స్వారీ చేసేవాడు. ఇప్పుడు పరివారంలోని వాళ్ళందరూ కోయ యువకుడిని పొగడసాగారు. అది యువరాజుకు నచ్చలేదు.
ఈర్ష్యతో అతడి మనసు రగిలిపోసాగింది. ఒకసారి కోయ యువకుడు యువరాజుతో, గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడమే కాదు, నీకు మరికొన్ని మెలకువలు కూడా నేర్పుతాను అన్నాడు. నీ దగ్గర నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు. నాకు పోటీదారులంటే గిట్టదు. ఇకపై నాకంట పడకు అన్నాడు యువరాజు కోపంగా. ఆ తర్వాత ఒక రోజున యువరాజు తన పరివారం నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కోయ యువకుడు కొండదేవతకు మొక్కుకుని గుర్రం మీద వస్తూ యువరాజును పలకరించబోయాడు. కానీ యువరాజు అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. అంతలో పొదలచాటు నుంచి ఒక చిరుతపులి గాండ్రిస్తూ వాళ్ళకేసి దూకింది. యువరాజు వెంటనే ఒరలోంచి కత్తి దూయబోయాడు గాని గుర్రం బెదిరి అతడి స్వాధీనం తప్పి చెట్ల మధ్య అటూ ఇటూ పరిగెత్తసాగింది. చిరుతపులి దాన్ని వెంబడించింది. అయితే ఈ లోపల బెదిరిన తన గుర్రాన్ని కోయ యువకుడు కళ్ళాలను బిగించి పట్టుకుని అదుపు చేసి జీను నుంచి వేలాడుతున్న బళ్ళాన్ని లాగి గురిగా చిరుతపులికేసి విసిరాడు. బళ్ళెం దాని వెన్నులో దిగింది. చిరుతపులి పెద్దగా ఒకసారి గాండ్రించి కిందపడి గిలగిలా తన్నుకోసాగింది. యువరాజు వెనుతిరిగి చూసి జరిగిందేమిటో గ్రహించి గుర్రాన్ని కోయ యువకుడి దగ్గరకు నడిపి, నువ్వు గుర్రపు స్వారీలో ఉన్న మెళకువలు నేర్పినవాడివే కాదు, సమయస్ఫూర్తిని కూడా ఎరిగినవాడివి. నా ప్రాణం కాపాడావు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. ఈ కథ చెప్పి పంతులు గారు, చూసారా, యువరాజు కోయ యువకుడు గుర్రపు స్వారీలో మెళకువలు తెలుసుకుని ఉంటే చిరుతపులిని ఎదిరించడంలో విఫలుడయ్యేవాడు కాదు కదా. మనిషి ఆజన్మాంతం విద్యార్థే. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడం చిన్నతనంగా భావించకూడదు. మన ఈర్ష్య మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎదగాలంటే మన పక్కన మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతుడైన వాడు ఉండాలి. పోటీతత్వం ఉన్నప్పుడే మనం పైకి రాగలం అన్నాడు రాముడి ముఖ కవళికలు గమనిస్తూ. మర్నాడు రాముడు పంతులు గారితో, నాకు కూడా ప్రత్యేక పరీక్ష పెట్టి పై తరగతికి పంపించండి. నేను కృష్ణుడితో పోటీపడి చదవాలనుకుంటున్నాను అన్నాడు. రాముడిలో వచ్చిన మార్పుకు పంతులు గారు ఎంతో సంతోషించారు.